దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు నేను మందిరంలో నిలబడి మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేశారు. మరి అందుని బట్టి నేను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి చాలా దినముల తర్వాత మందిరంలో నిలవబడి మీతో మాట్లాడడం అనేది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈరోజు ఒక చిన్న వాక్యము మనము జ్ఞాపకం చేసుకుందామండి, ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము చదువుతున్నానండి, జాగ్రత్తగా వినండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలం పొందుకుంటారంటండి. ఇదే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త 49వ అధ్యాయంలో అంటాడు, ఫలమేమీ లేకుండా వ్యర్థముగా నేను ప్రయాసపడుచున్నాను అనుకుంటుని, అయినను నా న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము ఆయన వద్ద ఉన్నది అని యెషయా ప్రవక్త చెప్తారండి. కొన్నిసార్లు మీరు కూడా అనుకోవచ్చు, ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్నాను, ఎంతో కాలంగా ఫలమేమీ లేకుండా, ఎలాంటి ప్రయోజనం నా జీవితంలో లేకుండా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ఎలాంటి ఫలాలను నేను అనుభవించలేకపోతున్నాను, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఇంకెంతకాలం ఓర్చుకోవాలి, ఇంకెంతకాలము నేను సహించాలి అని కొన్నిసార్లు మరి మీ జీవితాల్లో మీరు మీ పరిస్థితులను చూసి నిరాశ చెందుతూ ఉండొచ్చు. మీ ఎదురుకుండా మరి మీకన్నా చిన్నవారు కావచ్చు, మీ కింద ఉన్నటువంటి జూనియర్స్ కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో మీ కజిన్స్ కావచ్చు, మరి మంచి పొజిషన్స్లో ఉన్నప్పుడు మరి మీకన్నా ముందుగా వివాహాలు చేసుకుని చక్కటి గర్భఫలాలు వాళ్ళు పొందుకొని వారు కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో, ఆర్థిక స్థితిగతుల్లో వారు ఎదుగుతున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, నాకన్నా చిన్నవారు మరి చక్కగా వారు సెటిల్ అయిపోయారు, నా లైఫ్ ఏంటి, నేను దేవుడి కోసం నీతిగా న్యాయంగా ఎదురు చూస్తున్నాను కదా, యథార్థంగా జీవిస్తున్నాను కదా, మరి నేనెందుకు ఈ విధంగా ఎదురు చూస్తున్న వాడిని ఎదురు చూస్తున్నట్టే ఉన్నాను కానీ ఒక్క ఫలం కూడా నా జీవితంలో కనపడట్లేదే అని బాధపడుతుంటాం. ఒకసారి ఆదికాండంలో యాకోబు కుమారుడైనటువంటి యోసేపుకి కల వస్తుంది. ఆ కలలో తన యొక్క సహోదరులందరూ కూడా తనకు సాగిలపడినట్లుగా కల కంటాడు. ఆ కల తన యొక్క సహోదరులకు చెప్పినప్పుడు వారందరూ కూడా చూసి అతన్ని వెక్కిరిస్తారు, అతని గురించి ఎంతగానో మరి తప్పుగా అనుకుంటారు. ఇతను చిన్నవాడై ఉండి మా ముందు పుట్టి మేము ఇతనికి సాగిలపడాలని కోరుకుంటున్నాడు, ఆహా ఎంత గర్వము అని వారి యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు బయట చెప్పుకుంటారు. ఆ కల తర్వాత యోసేపు ఐగుప్తు దాసుడిగా వెళ్ళిపోతాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క కళ అనేది నెరవేర్పు అతను చూస్తాడు. నిజంగానే తన అన్నదమ్ములు వచ్చి అతని ఎదుటి సాగిలపడతారు. చూడండి, మరి యోసేపుకి కావచ్చు, మోషేకి కావచ్చు, అబ్రహాంకి కావచ్చు, వారి యొక్క పిలుపు, వారి యొక్క దర్శనము అనేది దేవుడు వారి యొక్క యవ్వన దశల్లోనే వారితో చెప్పి ఉన్నాడు. కానీ ఆ ఒక్క దర్శనము కానీ ఆ పిలుపు కానీ నెరవేర్చబడటానికి ఒక నిర్ణయ కాలాన్ని దేవాది దేవుడు వారికి పెట్టి ఉన్నారు. ఆ నిర్ణయ కాలము ముగిసిన తర్వాత వారి నిజముగా మరి వారి యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు, వారు నిలబడి ఉన్న స్థానాన్ని చూసినప్పుడు అధికారులు, జనములు, గొప్ప గొప్ప వారు వచ్చి వారి ఎదుట సాగిలపడి వారికి నమస్కరించారు. అర్థమవుతుందండి? మీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క పిలుపుని మీరు ముందుగానే తెలుసుకున్నారు, కానీ అది ఎందుకు నెరవేరట్లేదు అంటే ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు మీ జీవితంలో పెట్టున్నాడు. ఆ నిర్ణయ కాలము ఎందుకు అంటే మీరు ఆయన ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారుగా నిలవబడుటకు, మీరు ఒక మంచి
యథార్థమైనటువంటి హృదయం కలవారిగా నిలవబడుటకు ఆయన ఆ నిర్ణయ కాలాన్ని పెట్టి ఉన్నాడు. చూడండి, భక్తిహీనులు చూస్తుండగానే ఎదిగిపోతారు, చూస్తుండగానే కింద పడిపోతారు. ఎవరైనా క్యారెక్టర్ లేకుండా ఎదుగుతున్నారు అని అంటే వారు త్వరగా పడిపోతారు అని అర్థం. దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఈరోజు ఇంకా ఎదురు చూసేలాగా చేస్తున్నాడంటే ఆయన మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నాడు, మన ప్రవర్తనని సరిచేస్తున్నాడు, మన యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఒక శుద్ధ హృదయంతో నిలవబడినటువంటి వ్యక్తి, నిలవబడినటువంటి స్త్రీ దేనికి కూడా మరి గర్వించరు, దేనికి కూడా మరి టెంప్ట్ అయిపోరు, శోధనకి గురవరు. ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చినా నువ్వు గర్వించవు, ఎక్కువ మంది వచ్చి గొప్ప గొప్ప అధికారులు వచ్చి నీ ముందు సాగిలపడినా నువ్వు గర్వించవు. ఎందుకంటే నీ నిర్ణయ కాలంలో దేవుని ఎదుట నువ్వు నేర్చుకోవాల్సిందంతా నువ్వు నేర్చుకొని నువ్వు సిద్ధపడి ఉంటావు కాబట్టి. అందుకనే యోసేపుకు దర్శనం చూపించిన వెంటనే అది నెరవేర్చలేదు, కానీ సమయం వచ్చినప్పుడు నెరవేర్చాడు. అప్పుడు యోసేపు దానిని చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఈ రూతుని బోయాజ్ అంటాడు, నీ వెనుకటి సత్ప్రవర్తన కన్నా నీ మునుపటి సత్ప్రవర్తన చాలా గొప్పగా ఉంది, కాబట్టి నువ్వు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. ఇప్పుడు మీ సత్ప్రవర్తన కన్నా కూడా నిర్ణయ కాలము దాటిన తర్వాత వచ్చే సత్ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది అనేకుల్ని మీ వైపు ఆకర్షితులుగా చేస్తుంది. అప్పుడు మీరు ఒక గొప్ప బలముతో, నూతన బలముతో దేవుని కార్యాలను మీ జీవితంలో మీరు నెరవేర్చుకుంటారు. హల్లెలూయా. కనుక విశ్వసించండి, దేవుడు ఏర్పాటు కొరకు, దేవుడి యొక్క సిద్ధపాటు కొరకు మీరు సిద్ధపడండి. తప్పకుండా ఆ నిర్ణయ కాలంలో మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పుడూ మీ క్యారెక్టర్ని, మీ ప్రవర్తనని మీరు బిల్డ్ చేసుకోవడానికి, దేవుని ఎదుట శుద్ధంగా కాపాడుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని నిలవబెడతాడు. ఆయనకు మీరు సహకరించినట్లయితే, ఆయనకు మీరు కోఆపరేట్ చేసినట్లయితే, ఆయనతో తగిన సహవాసము, సమయం మీరు గడిపినట్లయితే దేవుడు అతి త్వరలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. మరి ప్రభు ఈ యొక్క వాగ్దానము మీ అందరి జీవితాల్లో ఈ దినమున నెరవేర్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ వెనక ఆర్చ్ నిర్మాణము జరుగుతుంది. అలాగే దాని ప్రక్కనే వంటగది మేము ఈ మందిరం కోసము నిర్మిస్తున్నామండి. దేవుడు దీనికి రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్ అని పేరు కూడా పట్టమని చెప్పారు మాకు. సో ఈ యొక్క వంటగది నిర్మాణము, ఆర్చ్ నిర్మాణం కొరకు మీరు దయచేసి ప్రార్థించండి. ఇది మధ్యలోనే ఈ నిర్మాణము ఆగి ఉన్నది. దీని కొరకు దయచేసి మీరు ప్రార్థించండి. ఇంకా ఈ వంటగదిలో ప్లంబింగ్ వర్క్, అలాగే పెయింటింగ్ వర్క్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. దయచేసి మరి దీనికోసము మీరు ప్రార్థించండి. కేవలము ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు, వచ్చిన వారికి ఆతిథ్యము ఇవ్వడము మర్చిపోకండి అని దేవుడిచ్చిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఒక దర్శనం ఈ వంటగది నిర్మాణము. దయచేసి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, సహకరించిన వారికి కూడా కృతజ్ఞతలు. మరి ఇంకా ఈ పని నిర్మాణంలో ఉంది, ఇది త్వరగా ముగించాలని దీని విషయం ప్రార్థించండి. మరి మిగిలిన నిర్మాణం కొరకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఆర్థికంగా సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు చిత్తమైతే మరొక సందేశంతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.